ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో జూన్ నెల విశేషంగా తులారాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా ఈ మాసం వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? ఖచ్చితంగా ఇంకే ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి వారికి జూన్ మాసం అనుకుంటూనే 2026 సంవత్సరం కూడా జూన్ దాకా వచ్చేసింది, సగం అయిపోయింది. మనమేం కూర్చొని ఇంకా చెప్పుకుంటూనే ఉన్నాం. ప్రజలేమో మన మాటలు వినేసి మన పరిహారాలు తీసుకొని మంచి స్థానానికి వెళ్ళే దానికి ముందు చూపుతూ ఉన్నారనమాట. ఎన్ని విపత్తులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని విఘ్నాలు ఎదురైనా కూడా పని అనేది ఆపకుండా తోడ్పడుతూ దాన్ని ముందుకు సాగడమే గొప్ప విశేషం అనమాట. దాంట్లో మన సలహాలు, మన సూచనలు, మన పరిహారాలు తీసుకొని వెళ్ళడం అనేది ఇంకా చాలా గొప్ప విశేషం. ఎలక్షన్ నిలబడితే కూడా గెలుస్తాయేమో ఈ దెబ్బకి. కాబట్టి తులారాశి, ఈ తులారాశి వారికి మామూలుగా ఏంటంటే సాదాసీదా అయినటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటుంటారు. ఎంత ఉన్నా కూడా ఉన్నత స్థానంలో ఉండకుండా వీరికి ఎంత ఇగోరా బాబు, పలకరిం కూడా పలకరియట్లేదు అనే తత్వం వాళ్ళకి తెలియదు. అలానే ఈ తులారాశి వారికి ఏమవుతుందంటే కనుక ఈ యొక్క సంవత్సరంలో, అంటే ఏ సంవత్సరమైన సంవత్సరంలో 3 మాసాలు బాగుంటాయి. దాంట్లో జూన్ మాసం మొదటిది, ఫిబ్రవరి, జూన్, సెప్టెంబర్, ఈ 3 మాసాలు కూడా తులారాశి వారికి బాగా కలిసి వస్తున్నటువంటి కాలం అనమాట. ఇంగ్లీష్ రాశి ప్రకారంగా, అంటే సూర్యమానం ప్రకారంగా అనమాట. ఈ సూర్యమానం ప్రకారంగా ఏంటంటే కనుక వృషభ రాశిలో రవి భగవానుడు 14వ తారీఖు వరకు ఉంటాడు. అలా తర్వాత మిథున రాశిలోకి వస్తుంటాడు. మిథున రాశిలో రవి భగవానుడితో పాటు ఈసారి బుధుడు రావటం. ఇక్కడ ఏమవుతుందంటే కనుక బుధ చండాల యోగం అయితే ఉంటుంది. ఈ బుధ చండాల యోగము తులారాశి వారికి కూడా వస్తుంది. అయితే కొంతమందికి ఒక 30 నుంచి 35% వరకు, అంటే దాదాపుగా 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల లోపు ఉన్న వారికి అందరికీ కూడా ఈ యొక్క బుధ చండాల యోగం అనేది ఆరంభమవుతుంది. బుధ చండాల యోగం అంటే బుధుడు పోయేసి ఏదన్నా పనికిరాని తింటాడేమో, సైడ్ కాల్లో పడతాడేమో, అక్కడ పక్కన కూర్చొని చండాలను స్మెల్ వస్తుందేమో అనుకుంటారు అందరూ. బుధ చండాల యోగం అంటే ఎక్కువగా గురు చండాల యోగం అని ఉంటుంది. అలానే బుధ చండాల యోగం అని వస్తుంది అనమాట. గురు చండాల యోగం వచ్చినప్పుడు అసలు ఇంక జీవితంలో పెళ్ళే అవ్వదు, ఇంక నువ్వు ఎదగలేవు అనుకున్న వాళ్ళందరూ కూడా మంచి స్థానంలోనే చూపిస్తారు. అదే బుధ చండాల యోగం ఉందనుకోండి, ఏం చేస్తారు తెలుసా? ఉన్నతమైనటువంటి శిఖరానికి వెళ్ళేటువంటి మార్గానికి దారి వేస్తారు. పొలాలు, ఇళ్ళు, స్థలాలు, రియల్ ఎస్టేటు, ఫ్లాట్స్, భూమికి సంబంధించినటువంటి వివాదాలు ఏమైనా ఉంటే వాటికి పరిష్కార మార్గం దొరుకుతుంది. ఏదైనా 420 కేసెస్లో కానీ డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇవ్వను అని చెప్పేసి గొడవ పెట్టుకొని వాళ్ళు ఎగ్గొట్టేసి వెళ్ళిపోయేసి ఐపీ పెట్టేసిన వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసుకునేటువంటి మార్గం, కోర్టులో ఉండేటువంటి కేసులన్నీ కూడా చిటికలో పటాపంచలేటువంటి మార్గం, ఇవన్నీ కూడా బుధ చండాల యోగంలో వస్తుంది. మన మాటలతో ఇంతకుముందు ఎక్కడైతే గొడవలు అయ్యి, ఆ గొడవలతో పాటు పెద్ద కొట్లాట్లు అయ్యి, కొట్లాలతో పాటు పెద్ద కొట్టుకునే అంత వెళ్ళి ప్రాణం మీదకి వచ్చేటువంటి స్థితిగతులు ఉండి, శత్రువులందరూ కూడా దండెత్తి వచ్చేసి వీరి మీద ఆ మొత్తం దండుపల్లిలా చేసేటువంటి పరిస్థితి నుంచి కూడా వైతొలిగి వీరంటే గౌరవం, మర్యాద, ఆప్యాయత, అనురాగం, ప్రేమ, ఇష్టం ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట ఎదుటి వారికి. అప్పుడు ఏం చేయాలంటే వీరు ఖచ్చితంగా దీన్ని అవకాశంగా మలుచుకొని రాజకీయంలో నిలబడాలి. అంతే కదా, 10 మంది మన దగ్గర ఉన్నారంటే ఏం చేయాలి? వీళ్ళు రాజైపోవాలి. అది అవకాశంగా మలుచుకునే దానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క జూన్ మాసంలో వీరికి ఆర్థికంగా కాదు, ఆరోగ్యపరంగా కాదు, ఇంకేదైనా పదవులు రావాలన్నా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 1, 2, 3, 4 సార్లు అవకాశాలు వస్తాయి. దాంట్లో పెద్ద అవకాశం అంటే ఇదే. వదులుకునేవన్నీ వదులుకున్నారు. చెల్లెల కోసమా, అక్క కోసమా, తమ్ముడి కోసమా, మధ్య కోసమా, బావ కోసమా, తండ్రి కోసమా, తల్లి కోసమా, లేకపోతే భార్య కోసమా, బిడ్డల కోసం వదులుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చే అవకాశం వదులుకుంటే ఇక దేవుడు కూడా క్షమించేదానికి ఉన్నదనమాట. ఇక నువ్వు ఇంతే అని వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా మంచి పార్టీ ఉంది అంటే కనుక, అన్ని మంచి పార్టీలే, మన మంచివాళ్ళం అయితే అన్ని మంచి పార్టీలే. కాబట్టి ఏదైనా పార్టీ ఉంది లేదా వేరే పార్టీ స్థాపించేటువంటి విధంగా ఉంది అంటే కనుక ఖచ్చితంగా వీరు గెలిచేందు వరకు కాదు, పదవులు వచ్చేందు వరకు అవకాశాలు ఉన్నాయి. వీరు 10 మందికి మంచి చేస్తారు. వీరి దగ్గర రూపాయి ఉందనుకోండి, ఎవరికి ఇస్తే బాగుపడతారా, ఎవరికి ఇస్తే ఆకలి తీరుతుందా అని చూస్తూ ఉంటారు. దేవుళ్ళు లాంటి వాళ్ళు వీళ్ళు. దేవుడైనా సరిగా చూస్తారా లేదు జనాన్ని, కానీ ఈ తులారాశి వాళ్ళు మాత్రం జనానికి అందరూ బాగున్నారండి ఓకే అని చెప్పి వెళ్ళిపోతారు అనమాట. వీళ్ళంతా అరుణాచలంలో రజనీకాంత్ లాంటి వాళ్ళు అనమాట, ధర్మదాతలు, ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వారికి మంచి అవకాశాలు ఉంటే ఎంత బాగా చూస్తారు. ఏమీ లేకుండానే 10 మందికి సేవ చేస్తున్నారంటే వీరి చేతులు పదవి ఉంటే, పలుకుబడి ఉంటే, డబ్బు ఉంటే
చేయగలిగేటువంటి వారి దగ్గర కెపాబిలిటీ ఉంటే ఖచ్చితంగా వీరు మంచి చేస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి సలహాలు ఇవ్వకూడదు, సలహాలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళ దగ్గర వీరు మంచి స్థానంలో ఉండాలంటే వీరికి తగ్గటువంటి పదవులు రావడానికి రాజకీయ రంగం ఈ సంవత్సరంలో జూన్ మాసంలో మాత్రం అద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా రంగ ప్రవేశించాలంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఇకపోతే వీరికి విదేశీయానం, ఇది ముఖ్యమైనటువంటి ఘట్టం. తులారాశి వారికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వీరు వెళ్ళాలనుకున్న టైంకి ఎట్లా ఉంటుందంటే, ఇంట్లో ఒక 12 మంది ఉంటారు. ఎన్టీఆర్ సంతానం లాగా, జూనియర్ ఎన్టీఆర్ కాదు, సీనియర్ ఎన్టీఆర్ సంతానం 12 మంది. ఆ టైప్ లో 12 మంది ఇంట్లో ఉంటే ఒకటే వాష్రూమ్ ఉంటుంది. ఉన్నప్పుడు పొద్దున్నే లేచినప్పుడు తులారాశి వాళ్ళు లేస్తారు. లేచినప్పుడు వాష్రూమ్ దగ్గర కూర్చుంటారు అన్నమాట. అలాగనే ఎవరో లేచి వస్తారు, అన్నయ్య నేను వెళ్ళాలనగానే ఈయన వెనక్కి వస్తాడు. తర్వాత ఇంకోళ్ళు వస్తారు, వెనకే ఉంటారు, ఈయన వాళ్ళందరూ అయిపోతారు అనమాట. ఆ విధంగా విదేశానికి వెళ్ళాలని ఈయన పూనుకొని సంచిలో బట్టలు పెట్టుకొని బయలుదేరే టయానికి నేను వెళ్ళాలని చెప్పేసి ఎవరో ఒకరు అంటారు ఇంట్లో వాళ్ళు. సరే అని చెప్పి పంపిస్తా ఉంటాడు. చివరికి ఈయనకి ఏజ్ అయిపోతుంది, వయసు అయిపోద్ది, ఆ జాబ్ వెళ్ళిపోద్ది, జాబ్ చేసే సిచ్యువేషన్లు ఉండవు. కాబట్టి ఇప్పుడు ఒంటరి అయిపోతారు. అందరికి సేవలు చేసి ఇప్పుడు ఒంటరి అయిపోతారు. అలాంటి వారికి కూడా మరలా ఒకసారి గురువుతో కలిసినటువంటి శుక్రుడి వలన, అది కూడా కర్కాటక రాశిలో కావున ఇప్పుడు వీరికి మళ్ళీ ఒకసారి అవకాశం అయితే వస్తుంది. ఈ అవకాశం కూడా పోగొట్టుకున్నారంటే మాత్రము ఇంకేం చేయలేము. ఇక ఎన్నిసార్లు చేసినా ఇంకో ఉపయోగం లేదనమాట. ఇంకో వచ్చినా కూడా ఉపయోగం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా విదేశానికి వెళ్ళడానికి సద్వినియోగం చేసుకోవాలి. ఆ విదేశాల్లో వార్ జరుగుతుందో పోయి నేనేం చేస్తానో, నా మీద బాంబు వేస్తారో అని భయపడే అవసరం లేదు. విదేశానికి వెళ్తే మంచి అవకాశాలు వీరికి అక్కడ ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. వీరి కోసం ఎదురు చూస్తున్నారు విదేశాలు సైతం కూడా. కాబట్టి వీరి యొక్క వాంటెడ్ అనేది చాలా మందికి ఉన్నది, వీరి యొక్క అవసరం చాలా మందికి ఉంది, వీరి యొక్క నీడ్ చాలా మందికి ఉన్నది. వాంటెడ్ కాదు, నీడ్ చాలా మందికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీరు ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా వీరికి సానుకూలంగా ఉన్నాయి. చాలా మంది అనుకోవచ్చు గ్రహాల సానుకూలంగా ఎక్కడ ఉన్నాయండి, ఇక్కడ 11వ స్థానంలో గురువు వచ్చి ఉన్నాడు, గురువుతో పాటు శుక్రుడు ఉన్నాడు. అంటే శుక్రుడు తులారాశికి అధిపతి. అలాంటి శుక్రుడు గురువుతో ఉన్నాడంటే గురుబలం జోడించినటువంటి శుక్రుడు ఉన్నాడు. ఇక్కడ వీరికి 36 కాదు 76 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్లి కాకపోతే ఒకసారి కూడా పెళ్లి చేసుకోవచ్చు. అంత అవకాశం, అదృష్టం వస్తుంది వీరికి. వీరి ఫేస్ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. సాయంత్రానికి ఒకసారి నరదీశ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అది గురువు గారికి దక్షిణ వేస్తే నరదీశ ఎలా తీసుకోవాలో చెప్తాము. ఏదైనా బంగారంతో నరదీశ తీసుకున్న పని అయితే గురువు గారికి ఇవ్వచ్చు. ఏదైనా ఆవాలు కానీ, ఉల్లిపాయలు కానీ, లేకపోతే ఉప్పు కానీ తీసుకుంటే ఎక్కడైనా రోడ్డు పక్కన పడేయచ్చు. గోల్డ్ సిల్వర్ లాంటి దిష్టి తీసుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా నా అడ్రస్ కి పంపించేటువంటి విధానం కూడా ఉన్నది. కాబట్టి అలా చేసి పంపించవచ్చు. రెండోది సెలబ్రిటీలుగా సినీ ఇండస్ట్రీ కానీ, మీడియా ఇండస్ట్రీ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది, వెళ్ళొచ్చు. ఇక ఫ్యాషన్ డిజైనర్ వైపు కూడా, బోటిక్ ఫ్యాషన్ డిజైనర్, ఫ్యాన్సీ షాప్స్ వైపు కూడా, లేడీస్ ఎంపోరియం వైపు కూడా వీరు మొగ్గు చూపొచ్చు. అలానే గోల్డ్ సిల్వర్ లాంటి 1 గ్రామ్ గోల్డ్ లాంటి వ్యాపారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ వైపు మొగ్గు చూపొచ్చు. మరొకటి ఆరోగ్య సమస్య. మరి ఇన్ని మంచి విషయాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆరోగ్య సమస్య ఉంటుంది కదా, అది కేవలం నరదిష్టి వల్ల వస్తుంది. అది ఏమవుతుందంటే కనుక హెడేక్, అనీజీగా ఉండటం, తలకాయ నొప్పి రావటము, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావటము, ఇవన్నీ కూడా కేవలం నరదిష్టి, నరకోశ వల్ల వస్తాయి. వీరికి కొంతమందిలో పిత్తు దోషాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఈ పిత్తు దోషాలు ఇప్పుడు మనకి కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నాడు. సింహరాశిలో కేతు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీరి పితృ దోషాలు తీర్చుకుంటే లాభదాయకమైనటువంటి విషయాలు ఉంటాయి. 11వ స్థానం ఉన్నాడు కాబట్టి లాభం వస్తుంది వీళ్ళకి. అంటే వీరు ఏం చేయాలంటే మొదటిగా సముద్రం, నది, ఏరు, సెలయేరు దగ్గరికి వెళ్ళి ఆ పితృదోషాలకు ఏమున్నాయో ఆ కార్యాచరణ ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ కార్యక్రమం తర్పణం అనేది వదలాలి వారికి, పెద్దలకి. అందరికీ కూడా పేర్లు ఉన్నా లేకపోయినా సరే, ఎవరి దగ్గర నుంచి తప్పులు జరిగినా, ఒప్పులు జరిగినా, ఆ కర్మలు వీళ్ళు మేము పడ్డా కూడా అన్ని పోవాలి దేవుడు అని చెప్పేసి అని ఆ కర్మలకన్నీ కూడా నువ్వులు తీసుకుపోయి తర్పణం వదలాలి. వదిలేసిన తర్వాత ఒక 11 మందికి వీరికి తోచినంత వరకు టిఫిన్సా, భోజనమా, లేకపోతే ఏదైనా ఫండ్ ఫూటో కొనేసి వారికి దానం చేస్తే కనుక ఆ పితృ దోషాలు అనేది తొలగిపోతూ ఉంటాయి. అలానే వీరికి జీవితంలో ముందుకెళ్లేదానికి అవకాశాలు చాలా మెండుగా వస్తున్నాయి. జూన్ మాసం వారికి అత్యద్భుతంగా కలిసి వచ్చే కాలం కాబట్టి చేసుకోవచ్చు. మరొకటి పెళ్లిళ్ళ సీజన్. ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఎక్కడైనా గురువు దగ్గరికి వెళ్ళి చెప్పించుకుందాం అంటే డబ్బులు తీసుకునే గురువు తప్పితే ఆ గురువు ఏం చేస్తారంటే, ఇప్పుడు చాలా మంది గురువులు ఏం చేస్తారంటే ఎక్కడైనా అవతార పురుషులుగా కనిపిస్తారు. ఈ అవతార పురుషులుగా 11 ఉంగరాలు, కిరీటాలు, వడ్రానాలు పెట్టి కనిపించిన గురువులు గొప్ప వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి బుక్ నాలెడ్జ్, విద్య ఉండదు. వారి దగ్గరికి వచ్చేసి చాలా మంది కూడా జాతక చక్రం కానీ, జాతకం కానీ ఇస్తే వారు సమయం అడుగుతారు. ఆ సమయంలోపు నాకు కాల్ వస్తుంది అన్నట్టు, ఆ గురువు గారు నాకు ఇట్లా జాతకాలు వచ్చినాయి, ఒకసారి చూసి పెట్టరా కంపాటబిలిటీ అని చెప్పేసి అని. అంటే చాలా మంది అని కాదు, దాంట్లో కొంతమందికి అయితే జాతకాలు చూడటం కానీ, కంఫర్టబిలిటీ కానీ రాదు. ఇక్కడ చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తులారాశి వారే కాదు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే,
పెళ్లి చేసుకోవాలి అనేటువంటి యోగ్యత ఉన్నప్పుడు, ఆ ఒక గడియలు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుందంటే గురువు శుక్రుడితో కలిసిన, అలానే శుక్రుడు వీరికి మంచి స్థానంలో ఉన్న, గురువు మంచి స్థానంలో ఉన్న, గోచార ప్రకారంగా గురువు ఏ స్థానంలో ఉన్నారో చూసుకోవాలి. ఆ ప్రకారంగా వీరికి పెళ్లి గడియలు ఎప్పుడు వస్తేనే తెలుస్తుంది. మరొకటి, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నటువంటి యువతీ యువకుల దగ్గర కంపాటబిలిటీ అని ఉంటుంది. నక్షత్ర మైత్రి కలవకపోతే కంపాటబిలిటీ కలవదు. దానికి మన ప్రభుత్వాలు ఏం చేస్తారు అంటే పేరు బలం మారుస్తారు. అంటే ఉన్న పేరుని మారిస్తే లగ్న బలం మారుతుంది. నేను పేరు మార్చుకుంటే నన్ను సీఎం చేస్తారా? చేయలేరు. నేను పేరు మార్చుకుంటే నాకు ఐశ్వర్యం ఇచ్చి పెళ్లి చేస్తారా? నాకన్నా పెద్ద వయసు కాబట్టి నేను చేసుకోను. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే పేరు మార్చడం వలన పెళ్లిళ్ళైనా వారి జీవితం సుఖంగా ఉండదు. పేరు మారిస్తే జాతకం మారదు. ఇది అందరూ కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం. ఇది తులారాశిలో కూడా ఇలాంటి తప్పుదారినటువంటి విషయాలు వస్తున్నాయి. ఎందుకంటే దీనికి రీజన్ చెప్తా. తులారాశిలో పెళ్లి యోగ్యత 22 సంవత్సరాలకి చేసుకోవాలి. లేదు అంటే గనక ఖచ్చితంగా 36 సంవత్సరాల తర్వాతనే పెళ్లి అవుతుంది. 36 సంవత్సరాల తర్వాత పెళ్ళైన వారికి ఆశ ఉండదు, కేవలం అడ్జస్ట్మెంట్ ఉంటుంది. దొరికిందా ఓకేలే, ఏదోటి గంట దగ్గర బొంత, చన్నీళ్ళ దగ్గర వేనీళ్ళు దగ్గర చల్లింది, ఇలా అనుకొని జీవితం వెళ్ళిపోవాల్సింది కదా ఒక వయసు అయిపోయిన తర్వాత. అందుకోసమే ఎక్కడైనా చూపించుకునే ముందు ఆ సంబంధం కాదు ఇంకో సంబంధం గుర్తుంది. చేసుకొని ఇబ్బంది పడే కన్నా చేసుకోకుండా ఉంటే చేసుకోలేదన్న ఒకటే ఇబ్బంది ఉంటుంది. ఈ పెళ్లి సంబంధాలు కుదరక పేర్లు మార్చుకొని పెళ్లి సంబంధాలు చూసుకుంటే గనక ఖచ్చితంగా జీవితంలో ఎదురు దెబ్బ తగులుతుంది. అందులో తులారాశి వారు మంచి అదృష్టవంతులు, తులారాశి వారు మంచి నైపుణ్యులు, తులారాశి వారికి మంచి సలహాదారులు, తులారాశి వారు మంచి అదృష్టవంతులు, నైపుణ్యులు, సలహాదారులు, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలవారు. అలాంటి వారికి వచ్చేటువంటి భార్య భర్త ఏదో రకమైనటువంటి కాంట్రవర్సీలో లేకపోతే రాసి రంపాన పెట్టే వాళ్ళు వచ్చారనుకోండి, ఇంకా వీరి బతుకు బస్ స్టాండే. కాబట్టి ఎప్పుడు కూడా మనము గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ గురువుకు ఉన్నటువంటి రివ్యూ ఏంటి కాదు చూడాల్సింది. ఆ గురువుకి ఎంత విద్య వచ్చు, వారి వలన ఎంతమంది బాగుపడ్డారు, గురువే బాగుపడ్డారా, గురువు నుంచి ప్రజలు బాగుపడ్డారా మనం ఆలోచించుకోవాలి. నాయకుడు అంటే నాశనం చేస్తాడు, గురువు అంటే బాగు చేయాలి. భయపెట్టేవాడు గురువు కాదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము గ్రహించుకోవాలి. ఎందుకంటే రాక సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అవకాశం వస్తుంది తులారాశి వారికి. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకపోతే వారి బతుకు బస్టాండ్ కూడా రైల్వే స్టేషన్ ఇక. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందడుగు వేయాలి. ఇక ఇవన్నీ పక్కన పెడితే వీరికి తగ్గట్టుగా వీరి మీద దండెత్తే శత్రు భయం ఒకటి. వీరికి బంధుమిత్రుల నుంచే శత్రువులు ఉంటారు, బయట ఎవరో అవసరంలా. వీరు చేసే మంచి పనులు తట్టుకోలేక బంధుమిత్రుల నుంచే శత్రువులు ఏర్పడతారు. వీరికి ఫ్రెండ్షిప్ ఎక్కువ కాలం ఉండదు. వీరు చేసే మంచితనాన్ని తట్టుకోలేక వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఎవరి గురించి ఆలోచించకండి, అలానే మీ పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కనుక ఎవరో వచ్చేసి లవ్ జిహాద్ అంటారు, మన బతుకు అలా అయిపోద్ది అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే జూన్ మాసంలో అనుకున్నటువంటి స్థాయికే కాదు అంతకు మించినటువంటి స్థాయికి వెళ్ళగలరు. కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఏది చేసినా ముందుకు వెళ్ళట్లంటే అది వేరే సమస్య. ఇవన్నీ కూడా ఒక ఎత్తు, అది వేరే ఎత్తు. ఇకపోతే వీరికి ఇన్ని చెప్పుకున్నా కూడా ఖచ్చితంగా వారికి వారు చేసుకునేటువంటి దేవుని పరిహారం కూడా కావాలి. దేవుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. దేవుని అనుగ్రహం కన్నా కూడా ముందు వీరికి కొన్ని రకాల వస్తువులు అందరికి తెలిసిన విషయమే. నేను కమర్షియల్ కాదు, నాకు షాపుల్లో. ఇంకోటి ఏంటంటే మనము కేవలము ప్రజలకి మంచి చేద్దాము అనే ఒక సంకల్పంతోనే ముందుకు వస్తున్నాము. ప్రజలకి వారు ప్రతి ఒక్కరు నా దగ్గరికి రావాలంటే వారి సమయం నా సమయం సరిపోదు. అప్పుడు మనం ఒక పార్టీ ఓపెన్ చేయాలి. కాబట్టి ఇలా కాకుండా ప్రజలందరూ మన దగ్గరికి వచ్చే అవసరం లేకుండా వారి యొక్క అవసరానుసారంగా వారి యొక్క సమస్య ప్రకారంగా మనకేదైనా సంప్రదించగలిగితే ప్రతి ఒక్క వస్తువుపైన, మన దగ్గర ఉండేటువంటి వస్తువులపైన మంత్రోచ్చారణ చేసి వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశం మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా సంప్రదించవచ్చు. దానిలో తులారాశి వారికి ఏంటంటే కనుక నరదిష్టి, నరఘోష, శత్రుభయం, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, వారు వెళ్ళాలనుకున్నటువంటి జీవితానికి విఘ్నాలు పడకుండా ఆపేందుకు, అష్టదిబ్బందులు పాలవ్వకుండా కాపాడేందుకు కూడా మనము ఉంగరం ప్యూర్ సిల్వర్ లో ఇక్కడ యంత్రాలు వేస్తాం 3 గ్రోతింగ్ కోసం, నరదిష్టి పోయేదానికి, ఎవరు వీర్జోలు రాకుండా నిలబడేందుకు కూడా ఇలాంటి స్టోన్స్ పెట్టేసి ఇట్లా సిల్వర్ లో చేపించేసి ప్రజల వద్దకే మంత్రోచ్చారణ చేసి వారి చెంతకే చేర్చేటువంటి దానికైతే మనం సానుకూలంగా ఉన్నాము. ఈ యొక్క ఉంగరము వారు కావాలంటే సంప్రదించవచ్చు. అలానే ఇది ప్యూర్ రాగి, ఇది అమ్మమ్మల కాలం రాగి అనమాట.
ఈ రాగి పైన మంత్రాలు నింపుంటాయి, మంత్రోచ్చారణ చేస్తాం. ఇది ఒక హోమంతో చేసినటువంటి కడియము. ఈ కడియం కూడా తులారాశి వారికి అద్భుతంగా పనిచేస్తుంది. వారి బాడీ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఈ యొక్క కడియంతో అవుతుంది. అలానే స్ట్రెస్, నరదిష్టి, నరఘోష, అలానే జాబ్ పరంగా, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా, కాంపిటీషన్, రిలేషన్స్, ఎక్కువ వీరి మీద దండెత్తే శత్రు భయం ఇవన్నీ కూడా పోయేందుకు ఇది. పిల్లలు చదువుకుంటున్నారు, వారికి మంచి స్థానానికి రావాలంటే క్యాండిల్. ఈ క్యాండిల్ వారిని ఇంట్లో స్టడీ రూమ్ లో, బెడ్రూమ్ లో, హాల్లో ఎక్కడైనా సరే ఇది వెలిగించుకోవచ్చు. ఇది వెలిగించుకొని రోజు ఒక 5 నిమిషాలు ఇలా చూస్తూ ఉండాలి ఈవినింగ్ టైం. ఇది 21 days వస్తుంది. ఇలాంటివి మరెన్నో వస్తువులు మంత్రోచ్చారణ చేసి సిద్ధంగా ఉన్నాయి. వారి సమస్యను బట్టి మనం వాటి చెంతకై చేరుస్తాం సరసమైనటువంటి ధరల్లోనే. అలానే వీరికి దేవుని అనుగ్రహం కన్నా కూడా మరొక విషయం ఏంటంటే కనుక ఈ యొక్క జూన్ మాసంలో వీరికి కలిసి వచ్చే కలరు నీలి కలరు, అలానే స్కై బ్లూ, బ్లూ కలర్ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. నెంబర్ 975 3 నెంబర్లు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. అలానే వీరికి కలిసి వచ్చే దిక్కు, వీరికి కలిసి వచ్చే వారం శుక్రవారం, గురువారం 2 వారాలు అద్భుతంగా ఉంటాయి. కలిసి వచ్చే దిక్కు తూర్పు, దక్షిణం 2 చాలా అద్భుతంగా ఉంటాయి. వీరైన స్థలాలు కానీ, ఇళ్లు కానీ, అలానే కార్లు కానీ, బైక్లు కానీ కొనాలంటే జూన్ 17వ తారీఖు తర్వాత అద్భుతంగా ఉంటుంది కాబట్టి వీరు తీసుకోవచ్చు. ఏదైనా రాజకీయ రంగం కానీ, సినీ రంగం కానీ, ఇంకేదైనా వ్యాపారం చేయాలనుకుంటే కూడా జూన్ 17వ తారీఖు తర్వాత నుంచి వీరికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళొచ్చు. ఇక దేవుని అనుగ్రహం కిందగా మనం చూసినట్టు కనుక దత్తాత్రేయ స్వామి వారికి పూజించుకోవడం, ప్రతిరోజు కూడా ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ, ఒక 5 కర్పూరం బిళ్ళలు తనకి తానే దిష్టి తీసేసుకొని, నిమ్మకాయ అయితేనేమో పడివేసేయాలి, కర్పూరం బిళ్ళలు అయితే కాల్చి వేసేయాలి. ఇది ప్రతినిత్యం చేసుకోవచ్చు, లేదా 3 దినాలకు ఒకసారైనా ఇది చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు తులారాశి వారు. అలానే జీవితంలో జాతకాల్ని నమ్మొచ్చు, కానీ జాతకాన్ని నమ్మి మూర్ఖత్వంగా మన ఇంట్లో ఏం జరుగుతుందో, మనలో ఏం జరుగుతుందో కూడా గమనించకపోతే చాలా ఇబ్బంది పడతాం. ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా అందరూ సూచించుకోవాల్సింది ఏంటంటే కనుక మన జాతకంలో ఏం జరుగుతుందని కాదు. నాకు ఏదైనా బాగలేదు, ముందుకు వెళ్ళలేకపోతున్నా అంటే ప్రతిదీ జాతకంలో కనపడదండి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే కనుక హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, ధూమావతి, రూపావతి, ఎన్నో రకాలైనటువంటి చేసేటువంటి క్రియలు ఉన్నాయి. ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ముందు పెట్టేయడం ఉండిద్ది, ఇంకా ఎన్నో రకాల మనిషి జీవితంలో నాశనం అవడానికి, నాశనం చేయడానికి ఎన్నో ఉన్నాయి క్రియలు. దీని ద్వారా ఇంట్లో పుట్టినటువంటి ఆడపిల్లల్ని, మగపిల్లల్ని హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, పెళ్ళైనటువంటి భార్యాభర్తల్ని విడగొట్టేసి మొన్న ఒక కేసు వచ్చిందండి. భార్యాభర్తలు, ఆవిడకి వచ్చి 40 సంవత్సరాలు, మేనల్లుడు అని చెప్పి ఇంటికి తీసుకొచ్చుకుంటే వాళ్ళ భార్యని చేసుకుని వెళ్ళిపోయాడు. అరే నాకు అట్లా అర్థం కాలేదంటే తర్వాత నా దగ్గరకు వచ్చింది కేసు. చూస్తే ఏంటంటే వాడికి ఆ మేనలుడు అనే వ్యక్తి ఆ పైన, అత్తయ్య పైన హిప్నాటిజం చేసేసారు. ఏదో గురువు దగ్గర, దరిద్రం గురువు దగ్గరికి వెళ్ళేసి హిప్నాటిజం చేసేసి తీసుకెళ్ళిపోయాడండి. ఇది ఎక్కడ వ్యవస్థ అండి, నాకు అర్థం కావట్లేదు. మనకి నార్త్ ఇండియా టైప్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి, ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకుంటూ ఉండాలి. ఒకరు ఏదైనా బయటికి వెళ్ళిపోయినారంటే వారి తప్పు కాదు, వారిని నిందించకండి. వారికి ఏదో చెడు క్రియ జరిగింది కాబట్టి అందరినీ వదిలేసి వెళ్తున్నారు. వారిని తీసుకుని వస్తే, సంప్రదిస్తే వారికి సరైనటువంటి పరిష్కారం చూపించవచ్చు. దానితో పాటు మనము ప్రజలకి ఎన్నో రకాల సానుకూల పరిచేటువంటి వాతావరణం చేస్తున్నాము. ప్రజలకు ఎంతో మంచి మేలుకూర్పులు చేస్తున్నాము. దీంతో పాటు మనము ప్రజలకి ఇంకా బాగుండాలనే ఒక సందర్భంలో, ఒక సంక్షోభంలో మనము వారికి ఒకటి ఈ యొక్క కుంకుమ, ఇది వచ్చేసి ఒకసారి చూడండి, ఈ కుంకుమని మనము ఉచితంగా ఇస్తున్నాను. ఇది మొగలి రేకుల కుంకుమ. ఈ మొగలి రేకుల కుంకుమ అనేది చాలా పవిత్రమైనదనమాట. మొగలి రేకుల కుంకుమ ఎక్కువ వాడతారంటే కనుక భార్య భర్త దూరం అవుతున్నారన్న, అలానే సంక్షోభం, ఆర్థిక సంక్షోభం ఉంది, నేను ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు, నాకు ఎవరు అష్టదిబ్బంది చేశారు అంటే వారందరికీ కూడా ఈ మొగలి రేకుల కుంకుమ ఏం చేస్తాయంటే, మొగలి రేకులు అంటే అందరికీ తెలుసు ఏం చేస్తాయి. మొగలి రేకులు సీరియల్ కాదు, ఇది కుంకుమ. ఈ కుంకుమ ఏంటంటే కనుక ఆరావళి పర్వతాల నుంచి తీసుకొచ్చిందనమాట. ఇలాంటి కుంకుమను కనుక మనం ధరించుకున్నాం అనుకోండి, అదృష్టం మామూలుగా ఉండదు. ఇది బయట మార్కెట్లో చాలా ఎక్కువ రేటు ఉంటుంది, కానీ మార్కెట్లో మన కుంకుమ దొరుకుతుంది, మంత్రం దొరకదు. కానీ మనం ఏం చేస్తున్నాము, దీనిపైన మంత్రోచ్చారణ చేసి మరి వారికి ఇస్తున్నాము మన ప్రజలకి. అది కూడా మనం ఉచితంగా ఇస్తున్నాం. కేవలము వారి చెంతకి చేర్చేందుకు ఈ ఖర్చులకు మాత్రమే తీసుకొని వారికి పూర్తి ఉచితంతో ఈ కుంకుమ ఇస్తున్నాము. ఎవరికైనా కావాలంటే
భార్యాభర్తలు విడిపోతున్నా, ఎవరైనా భార్య కావాలి భర్త కావాలనుకున్నా, ఎవరైనా సరే వేరే వాళ్ళు కావాలనుకుంటే కాదు, అలానే పిల్లల మాట వినట్లేదు అనుకున్నా, అందరూ నాకు అట్రాక్ట్ కావాలనుకున్నా కూడా ఈ కుంకుమని వాడుకోవచ్చు. అలానే మరొకటి, ఇంటికి హిప్నటైజింగ్ చేసి, ఇంటికి చేతబడి చేసి, ఆ ఇంట్లో వాస్తు ప్రకారం బాగాలేకుండా, ఇంట్లో దివ్యాల బూతలు ఉండేలాగా, ఇంట్లో బరకత లేకుండా, ఇంట్లో డబ్బు లేకుండా, అందరూ చికాకు పక్క అలా ఇంట్లో కన్నా బయటే బాగుందిరా బాబు అనుకునే విధంగా ఉంటుంటారు చాలా మందిని. ఇంట్లో కలిసి రాదు. అలాంటి వారందరికీ కూడా ఇది సాంబ్రాణి. ఇది ఇంట్లో ధూపం వేసుకుంటే సాయం సంధ్యలో చంటి పిల్లలు ఉంటే, మరి పసికందులు ఉంటే, ఆరోగ్యం బాలని పెద్దవాడు ఉంటే కొంచెం వేయాలి. ఇలాంటి ధూపం వేసుకోవడం ద్వారా వారికి అన్ని రకాల సానుకూల పడుతుంది. దీంట్లో ఇంగ్రీడియంట్స్ 21 ఇంగ్రీడియంట్స్, మన పత్రిని ఉంటుంది, వినాయక స్వామి వారికి పత్రిని ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ చేసి మనం ఇస్తున్నాము. ఇది కూడా దారి ఖర్చులకు తీసుకొని పూర్తి ఉచితంగా మన ప్రజలకు అందజేస్తున్నాం. కాబట్టి మన వంతుగా అందరూ బాగుండాలి, అందరూ వాళ్ళే ఉండాలి అనేటువంటి సంకల్పంతో చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. మంచి విశ్లేషణ అందించారు. ఈ నెల వేలికి ఎలా ఉంటుందో ధన్యవాదాలు.